ప్రజెంటేషన్ చేశాను నిన్న అసెంబ్లీలో కౌన్సిల్లో. బడ్జెట్లో అప్పులు తప్పనిచ్చి ఏపీ అప్పులు, మద్యం బాండ్ అప్పులు, కార్పొరేషన్ హామీలు, కార్పొరేషన్ తనఖాలు, బకాయిలు, అన్ని బకాయిలు, కాంట్రాక్టర్ బకాయిలు తప్పనించి ఏం లేదు. ఇవే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవడియాలా వచ్చే ప్రభుత్వం వీళ్ళు ఎత్తిన పెట్టుకోవడానికి ఇవన్నీ బాగా తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కూడా కుదోబెట్టి, దళాలు కుదోబెట్టి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ రకంగా బడ్జెట్లో ఏమైనా ఉందా? అసలు రైతుల కోసం ఏమైనా పెట్టాను వీటిగా. ఈ సంవత్సరం వేసవికాలం కన్నా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇరిగేషన్ వాటర్ చాలా హైలీ ప్రాబ్లం ఉంది. రెండో రవి పంట వేసుకోలేదు. ఉండే పంటను కాపాడుకోవడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి అటువంటిది దీంట్లో ఎక్కడ స్ప్రింక్ ఇరిగేషన్ గురించి కానీ డిప్ ఇరిగేషన్స్ గురించి కానీ ఎక్కడ చెప్పలే. అదే నీళ్ళు ఆదా ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు స్ప్రింక్స్ లేకుంటే డిప్ ఇరిగేషన్తో వ్యవసాయం చేయాలి. వ్యవసాయానికి కేటాయించింది పోయినసారి కన్నా ఇంకా తక్కువ ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే బొత్తిగా దీంట్లో ఏమి చూపించలే. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తూ ఉంది, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మే వరకు నీళ్ళు లేవు. ఏ రకంగా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా? నంద్యాల లాంటి పట్టణాలు కూడా 2 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు 4 రోజులు 5 రోజులు కూడా రావడం లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీని గురించి డ్రింకింగ్ వాటర్ గురించి ఎక్కడ కూడా దీని గురించి చెప్పలే. మద్యం డబ్బులు ఏ రకంగా వస్తాయి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు ఏ రకంగా సంపాదించుకోవాలా తప్పనించి వేరే ఆలోచనే లేదు ప్రభుత్వానికి. వడ్డీకే సరిపోతూ ఉంది వచ్చిన ఆదాయం అంతా, ప్రభుత్వ ఆదాయం అంతా. తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు 8 లక్షలు పోయి 11, 12 లక్షలు విద్యా దీవెన 7 లక్షల మంది విద్యార్థులకు కోత విధింపు ఇస్తామని ఎవరు చెప్పినారు? 7 లక్షల మంది విద్యార్థులకు పరిగెత్త బిస్కెట్లు, చాక్లెట్లు, చిక్కీలు, ముక్కీలు అన్ని పురుగులు పట్టి పెరిగి మళ్ళీ ఇచ్చినారు పిల్లలకందరికి. విద్యార్థికి వచ్చే ట్యాబులు 1000 కోట్ల రూపాయలు అవినీతి. ఒక ట్యాబ్ పని చేయడం లే. పిల్లలకు ఇంట్లో కూర్చొని ట్యాబ్ పిల్లలు ఇళ్ళలో ఆడుకుంటున్నారు. ట్యాబులు పిల్లలు విద్యాదీవెన ఎందుకు పెట్టారు? దాన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టారు. పనికి వాళ్ళ సెట్లను తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చారు. అవన్నీ ఒకటి కూడా పనిచేయడం లేని పరిస్థితి ఉంది. స్కూల్లో వేసే రంగులు 3,000 కోట్ల రూపాయల అవినీతి. ఇటుకు హౌస్కి ఎవడిచ్చినారే, కట్టింది మేము, తిప్పెత్తింది మేము, లబ్ధిదారులకు ఇచ్చింది మేము. నేను రంగులేమో నేను కొట్టుకున్నాను. ఎవరు కొట్టుకుని ఉంటే కొట్టలే కదా, రంగుతో అవసరం ఉంది, ఎవరు చేయలేడా దాంట్లో? ఇది ఎంత దుర్మార్గం. తిరిగి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మద్యం మీద వచ్చే డబ్బంతా గుడ్డికి సరిపోతూ ఉంది. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా నేను మామూలుగా అసెంబ్లీలో ఈ మైనార్టీ పద్దు నాకు ఇస్తాడు, ఎందుకంటే నేను ఒక్కటి ఉన్నాను కాబట్టి మైనార్టీల మీద చెప్పమని చెప్పి బడ్జెట్లో మాట్లాడే అవకాశం జరిగింది. ఈసారి కరగలే. గత 6 సంవత్సరాలు కూడా బడ్జెట్లో కొంతవరకు మాట్లాడాం, కొంతవరకు అవకాశం లేదు. గొడవలు చేసాం, అవి చేసాం, ప్రొటెస్ట్ చేసాం హౌస్లో. కానీ బడ్జెట్లో పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరం ఏం తేడా లేదు. బడ్జెట్ కేటాయింపుడు బడ్జెట్ సప్లాన్ చేస్తా అని చెప్పిండు. సబ్ లేదు, ప్లాన్ లేదు, ఏం చేయలేదు. సప్లాన్ చేస్తా ఎందుకు ఎవరిని అడిగినారు సప్లాన్ చేస్తామని చెప్పి? సప్లాన్ నువ్వు కేటాయించిన 2,000 కోట్లు 3,000 కోట్లు ఉంటే అది కేవలం వాళ్ళకే ఖర్చు పెట్టాలి. వాళ్ళ అభ్యున్నతికి, వారి విద్యా విధానాన్ని కానీ, మైనార్టీ లోన్లు కానీ, సంక్షేమ పథకాలకు వాళ్ళకు ఉపయోగించాలి. నువ్వు ఆ డబ్బులను తీసేసి నీకు అమ్మఒడులు ఇచ్చా, విద్యా జీవులు ఇచ్చినట్టు ఎవరు కావాలి? అది సపరేట్లీ, అది నీ స్కీమ్. అది 9 నవరత్నాలు పెట్టే స్కీమ్. అది సంక్షేమం వేరే, బడ్జెట్ వేరే. బడ్జెట్ హక్కది. హక్కుని ఎట్లా పోగొట్టుకుంటాము? ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికైనా లోన్లు వచ్చాయా? ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉందా? ఉర్దూకం ఏమైపోయింది? ఇప్పుడు నవాన్ నియమించినాం, అంతా ట్రావెల్ చేసినాడు. మీరు విద్యాపడు ఉర్దూ భాషను కాపాడాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఉర్దూ అకాడమీ నుంచి జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అయితే మరీ ముఖ్యంగా ఉంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అది ఇది షాదీ ఖానాలు ఏడాది జరిగినాయమే. ఒక్కటి చెప్పమని రాష్ట్రాన్ని కట్టింది ఒకటి. ఇక్కడికి మళ్ళీ అడ్వైజరు సజ్జల రామకృష్ణ అడ్వైజర్కి 200 కోట్లు ప్రతి నెల మన అడ్వైజర్కి ఎత్తేస్తున్నారు. వాటికి ప్రభుత్వం వస్తే అవన్నీ రిటర్న్ బ్యాక్ వాళ్ళ మీద కేసులు వేసి డబ్బులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ప్రజల సొమ్ము 50 మంది 60 మంది అడ్వైజర్ ఎందుకు ప్రభుత్వానికి? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు, డైరెక్టర్లు ఇంతమంది ఉంటారు కదా. జాయింట్ సెక్రటరీసు ఇంతమంది విద్యావంతులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళని కాదని ఇక్కడ ఎవరినో కొన్ని అనామకులు వేసేది. అలీగాడు మీడియాకు ఏం మాట్లాడతాడు అది? ఈ మీడియా గురించి ఆయనకి ఏం తెలుసు? సినిమాల గురించి ఎప్పుడు చెప్తాడు అది.
మళ్ళీ నిందాలు వేసినారు. ఎవరికైనా ఒక లోన్ వచ్చిందా, ఒక కారు వచ్చిందా, ఆటో వచ్చిందా, ఏమైనా మిషన్లు వచ్చినాయి వాళ్ళకు, మరి చేసుకునే వృత్తిపరమైన కార్యక్రమాలు అయితే కార్పెంటరీ పని చేస్తారు, గౌండా పని చేస్తారు, ఇతర పనులు చేస్తారు. ముస్లిమ్స్ మేజర్గా ముస్లిమ్స్ బతుకుతులు ఏముండాయా, ఎవడన్నా మంచి జీవితం గడుస్తూ ఉన్నారా? మెకానికల్గాను, కూలీలుగాను, మొబైల్ బండి అమ్ముకునేవారు, రోజు బతుకు మీద ఆధారపడే వాళ్ళు ఇల్లు. వాళ్ళ గురించి ఏదైనా ఉంది, అది ఎట్లా దానికోసం కదా మనం ఏర్పాటు చేసి ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక్కడ సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. షాజీఖానాలు ఎక్కడైనా కట్టినాడా? ఒక్క మసీద్ కానీ ఇచ్చినాడా? నేను ఇచ్చిన మసీదుకు దానికి జీవో ఇచ్చిన దాన్ని కూడా రిలీజ్ చేసుకోలేకపోయినారు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అదే ఎమ్మెల్సీ కానీ. ఎందుకున్నారు వాళ్ళు? మరి కనీస బాధ్యత కదా. ఆ రోజు కమ్యూనిటీ చేసాం, అది మీకంతా పదవులు సేపేనా? మన కమ్యూనిటీకి చేసాం, మన బిడ్డల కోసం చేసాం. మన పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చినా అక్టోబర్ నుంచి వాళ్ళకి ఏదో అప్లికేషన్ పెట్టి ఎన్నో ఆంక్షలు పెట్టి, ఆ ఆంక్షలు 10వ తరగతి చదవాలంట, ఆంధ్రలో పుట్టాలంట, ఏదేదో పెట్టాడు ఆయన, ఇష్టం వచ్చేది పెట్టాడు. అంటే ఎవరు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మనం ఏం చెప్పాము, ఎవరైనా కానీ ఆడబిడ్డ పెళ్లి తీసుకొని బీద బిడ్డలు వారికి 50,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. నువ్వు అధికారంలో వస్తామని చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తే చెప్తేవా? ఆ బిడ్డలు కలుసుకొని ముద్దు పెట్టి, నీ అన్నను, నీ తమ్ముని, మీ చెల్లెలు, నా బిడ్డలంటివి ఆడవేతివి. 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయాను. 5వ సంవత్సరం చివరి నెలలో ఉండవు. ఇది 10 రోజులు 15 రోజులు పోతే అయిపోయా, ఫినిష్. ఏముంది, పోయిందా? కాబట్టి ఈయన ఏం చేయడు కాబట్టి మనం నమ్మకద్రోహి. అందరికీ కూడా